నమస్తే. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరడంపై ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గత 2 రోజులుగా అసంతృప్తికి లోనై ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తారన్న సంగతి తెలిసిందే. మొన్న శ్రీధర్ బాబు, నిన్న బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు వీరంతా కూడా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎంట్రీతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు. నిన్న రాజీనామా చేస్తానని ప్రకటించిన జీవన్ రెడ్డి నిన్న సైలెంట్ అయిపోయారు. ఈరోజు అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆయనకు పిలుపు రావడంతో ఢిల్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. అయితే ఇప్పటికే గత 2 రోజులుగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ కూర్పు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి రేవంత్ రెడ్డి హైకమాండ్తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీకి ముందే ఈరోజు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా హైకమాండ్ నుంచి పిలుపొందింది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి ఇష్యూను చాలా సీరియస్గా హైకమాండ్ తీసుకున్నట్లు కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి పిలుపు రావడంతో ఆయనతో పాటు అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యే, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే కూడా ఆయనతో పాటు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం 7 గంటలకు హైకమాండ్ పెద్దలతో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా అంటే జీవన్ రెడ్డి ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కూడా రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. అయితే ఆయన పార్టీ మారడానికి మాత్రం ఇష్టపడడం లేదు. ఎందుకంటే 40 ఏళ్ళుగా కాంగ్రెస్తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన పెంచుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇదే విషయాన్ని మంత్రులు బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవిలో ఉండడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే తనపై 3 సార్లు పోటీ చేసినటువంటి ఆ అభ్యర్థిని ఎలా తనకు కనీస సమాచారం ఇవ్వకుండా చేర్చుకుంటారన్నది కూడా ఆయన ఆవేదన కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పెట్టుకున్నటువంటి తమ్ముళ్ళు కూడా అదే. జీవన్ రెడ్డికి హైకమాండ్ పిలుపు, మంత్రి పదవి ఖాయమైన పెట్టుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి దాదాపు అంటే హైకమాండ్ దగ్గర అనుమతి తీసుకొని 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఈ నెల చివరాఖరులో కానీ జూలై 1st వీక్లో కానీ భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సో అంటే రాహుల్ గాంధీకి, అదేవిధంగా జీవన్ రెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉందని చెప్పుకోవచ్చు. పార్టీలో వివాద రైతులుగా 6 సార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డికి ఢిల్లీ రాజకీయాలు మాత్రం తెలియవని చెప్పుకోవాలి. అందుకే గత 2 రోజులుగా కూడా సీనియర్ మంత్రులంతా కూడా జీవన్ రెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్ళి సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం జీవన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకుంటే 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వీరితో పాటు రేవంత్ రెడ్డి కలుపుకుంటే 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. సో ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని కూడా జీవన్ రెడ్డి వర్గం పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తనకంటే జూనియర్లు అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, వీరు ముగ్గురు కూడా జీవన్ రెడ్డి కంటే చాలా జూనియర్లు. వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అయితే కేవలం ఎన్నికలకు 1 నెల రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురికి కూడా మంత్రి పదవులు ఇచ్చింది. దాదాపు 83లోనే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూను అడ్వాంటేజ్గా జీవన్ రెడ్డి వర్గం మలుచుకుందని చెప్పుకోవచ్చు. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళారు. మంత్రి పదవి ఖాయమైందన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ మంత్రి పదవి కనుక ఆయనకు ఇవ్వని పక్షంలో ప్రస్తుతం రైతు బంధు సమన్వయ సమితి చైర్మన్గా, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు వ్యవసాయానికి సంబంధించి. ఎందుకంటే బేసిక్గా జీవన్ రెడ్డి రైతు కాబట్టి ఆయనకు సంబంధించి ఒక వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేసి ఆ కమిషన్కు
జీవన్ రెడ్డిని చైర్మన్గా నియమించేటువంటి ఆలోచన కూడా అధిష్టానం చేస్తుంది. మొత్తానికి ఏదేమైనా ఢిల్లీ హైకమాండ్ పిలుపుతో ఒక్కసారిగా జీవన్ రెడ్డి వర్గంలో మాత్రం ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఐదరు మంత్రి పదవ లేదంటే అంటే వ్యవసాయ కమిషన్ చైర్మన్గా, అంటే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మంత్రి పదవి కనుక జీవన్ రెడ్డి కనుక ఇచ్చినట్లయితే మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఇటీవలే పార్టీలో చేరినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర రెడ్లు మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డి కనుక కలుపుకుంటే ముఖ్యమంత్రితో దాదాపు 5గురు మంత్రివర్గంలో ఉంటారు. సో రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పీట వేస్తారన్న వార్తల నేపథ్యంలో అంత సాహసం చేయకపోవచ్చు. మరొక రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇవ్వకపోవచ్చు. మిగతా 5 పోస్టుల్లో ఇక ఎవరిని భర్తీ చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక ఢిల్లీ డెవలప్మెంట్స్ కనుక చూసుకుంటే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. దాదాపు సగం క్యాబినెట్ సీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. పొన్నం ప్రభాకర్ పిసిసి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ నేతలు మధు యాష్కి, అద్దంకి దయాకర్, వీళ్ళందరూ బలమూరు వెంకట్ వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసినటువంటి సందర్భాలు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఆశిస్తున్నటువంటి చాలామంది నేతలు కూడా ఢిల్లీలో తమ వంతు లాబింగ్ చేసుకుంటున్నటువంటి, అంటే తమకు అనుకూలంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లాబింగ్ చేసుకున్నటువంటి పనిలో పడ్డారు. ఎందుకంటే ఈ టూర్ ద్వారా ఖచ్చితంగా 52 కార్పొరేషన్లకు సంబంధించి, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూర్పుకు సంబంధించి చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సైతం ఢిల్లీలోనే మకాం వేశారు. జానారెడ్డిని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ముందుకెళ్తుంది. 6గురు మంత్రివర్గంలో కూడా ఈసారి ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు కూడా చూడబోతున్నారు. సో మొత్తానికి మాత్రం జీవన్ రెడ్డి ఇష్యూ మాత్రం హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. ముందుగా ఆయన కేసీ వేణుగోపాల్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయనతో భేటీ కాబోతున్నారు తెలుస్తుంది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, వీలైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే ఈ ఢిల్లీ టూర్ ద్వారా జీవన్ రెడ్డికి ఇచ్చేటువంటి పదవి పైన ఖచ్చితంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు, అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గం కూడా చెబుతున్నటువంటి మాట.